మిథున రాశి వారికి ఈ వారంలో ఏవైనా అదృష్టం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయా అండి? దురదృష్టం పట్టకుండా చూసుకోవాలి. ఈ దురదృష్ట వాతావరణం లేకుండా చూసుకోవటమే అదృష్టం. ఎందుకంటే 3 గ్రహాలేగా. గత వారం 5 గ్రహాలు ఉన్నాయి, ఇప్పుడు 3 గ్రహాలు. అష్టమంలో శుక్రుడు యోగిస్తున్నారు, షష్ఠంలో శని, తృతీయంలో రాహువు. పనితీరును సమీక్షించుకుంటూ కొత్త నిర్ణయాలు తీసుకుంటూ భవిష్యత్తుకి బాటలు వేయాలి. అంటే ఏమాత్రం పొరపాటు చేసినా, తప్పు చేసినా, సులకన భావంతో ముందుకు పోయినా, బద్ధకంతో ముందుకు వెళ్ళినా పనులు కావు, అక్కడే ఉంటాం. ప్రస్తుతానికి ఏది అవసరమో అదే ఆలోచించండి. రేపెప్పుడో రాబోయేటటువంటి విషయాల గురించి ఇప్పుడు ఆలోచించి భయపడద్దు. గ్రహబలం తక్కువ ఉన్నప్పుడు వివేకంతో ముందుకు పోవాలి. ఇప్పటికి ఏది అవసరం అది చూసుకోవాలి. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి, కష్టాలు తొలుగుతాయి, సమయం అందుతుంది. సమయానుకూలంగా వ్యవహరించండి. సమయం మీ చేతిలో ఉన్నది. తోటి వారిని కలుపుకుంటూ పనిచేయండి. ఒత్తిడిని జయిస్తారు. అసలు ఒత్తిడి లేకుండా ఆలోచించండి. ముందస్తు ప్రణాళికలు అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మంచి పేరు సంపాదిస్తారు. బంగారు భవిష్యత్తు ఉన్నది. సంపూర్ణ విజయం వారాంతంలో దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిస్సంకోచంగా నిర్ణయాలు తీసుకోండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇష్టదేవత ధ్యానం చాలా వరకు కలిసి వస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మన పూజా గృహంలో మహాలక్ష్మీదేవి దగ్గర ఆవు నెయ్యితో కానీ లేదా మామూలు దీపం కానీ పెట్టి దర్శనం చేయండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. భాగ్యస్థ కుజయోగం ఉన్నది కాబట్టి భౌమదోష పరిహారార్థం కందులు దానం చేయండి.